ఇలా బాబా పెయిన్ అవుతుంది చాలా. నాకు మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు ఒక ఫ్రీ కన్సల్టేషన్ కాల్ ఇచ్చింది అనమాట, ఒక డర్మటాలజిస్ట్ నుంచి, ఆన్లైన్ కాలే. ఇంకో ఇట్లుంటుంది అనమాట, ఇది మీకు అర్థమవుతుంది కదా ఉన్నారు వాళ్ళు. ఓకే, ఎప్పటి వరకు నాకు ఫుల్ హెయిర్ వస్తుందంటే ఇంత చిన్నగా ఉంది ఇది బియర్డ్ మ్యాక్స్ మ్యాన్ మ్యాటర్స్. యో గైస్, క్విక్ అప్డేట్. నేను డైలీ వ్లాగింగ్ చేస్తున్నా కదా, మీరు ఒకవేళ రెగ్యులర్గా నన్ను ఫాలో అయితే మీకు తెలుసు ఆల్రెడీ. సో ఈ డైలీ వ్లాగింగ్తో పాటు నేను ఒక అడిషనల్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే నా డైలీ వ్లాగ్స్లో డైలీ ఇప్పుడు కూడా నాకు ప్యాచీ బియర్డ్ ఉందన్నమాట. అంటే ఇట్లా షేప్ ఉంది, కాకపోతే ఫుల్ బియర్డ్ లేదనమాట. కొన్ని ఏరియాస్లో అసలు హెయిర్ లేదు, కొన్ని ఏరియాస్లో బేబీ హెయిర్ ఉంది, బట్ అది గ్రో అవ్వట్లేదు. సో నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇట్లా. లైక్ ఐ డోంట్ ఫీల్ కాన్ఫిడెంట్ లైక్ విత్ హ్యావింగ్ దిస్ ప్యాచీ బియర్డ్. సో నేను ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నా, బికాస్ నాకు మొత్తం లేకుండా లేదు, ఫుల్ అన్న లేదు, అది కొంచెం వచ్చి కొంచెం రాక ఒక దగ్గర ఇట్లుందనమాట. సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ అనమాట. సో నేను డిసైడ్ అయినా నా ఈ జర్నీ స్టార్ట్ చేద్దామని, అంటే హెయిర్ గ్రోత్, బియర్డ్ గ్రోత్ జర్నీ స్టార్ట్ చేద్దామని. సో ఐ జస్ట్ గాట్ దిస్ మ్యాన్ మ్యాటర్స్ బియర్డ్ కిట్ తీసుకున్నా. దీంట్లో ఏమేమి ఉన్నాయో మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేస్తే ఇప్పుడు లెట్ మీ అన్బాక్స్ దిస్. ఓకే, సంథింగ్ ఫైనల్లీ మ్యాన్ మ్యాటర్స్. చూద్దాం వీళ్ళు ఏమేమి ఉన్నాయో. ఓకే, సంథింగ్ ఇన్వాయిస్ అనుకుంటేది. సో ఇదేంటి, ఇది ధర్మా రోలర్ వచ్చింది. ఓకే, మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇవి బియర్డ్ గమ్మీస్, తినేటివి ఇవి బియర్డ్ గమ్మీస్. అండ్ ఇది వచ్చేసి మినాక్సిడిల్ సిరప్ అనమాట, బియర్డ్ మ్యాక్స్ సీరం ఇది. సో అంతే ఉన్నాయి బాక్స్లో. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను. సో ఇది వచ్చేసి మన స్కిన్ ఉంటుంది కదా, దాన్ని అంటే ఇట్లా వీటికి ఈ రోలర్స్ ఉంటాయి, ఇట్లా చిన్న 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 ముళ్ళులా ఉంటాయి వాటికి, ఇట్లా కొయ్యసగా. సో ఇలా ఉందన్నమాట ఇది. సో ఇంకో ఇట్లా ఉంటుంది అనమాట, ఇది మీకు అర్థమవుతుంది కదా. సో టచ్, అది జనరల్లీ టచ్ చేయొద్దు, అందుకే నేను టచ్ చేస్తలేను. ఇది మంచిగా ప్యాకేజ్ అయితే బాగుంది, అంటే లైక్ ఇది నీట్గా పెట్టించారు ఇది. నెక్స్ట్ వచ్చేసి బియర్డ్ గమ్మీస్. ఇవి ఇట్లా నార్మల్లీ ఇట్లా తినేటివి అనమాట, చాక్లెట్స్ లాగా ఉంటాయి అనుకుంటే ఇవి డైలీ ఒకటి తీసుకోవాలంటే ఇవి అయిపోయే వరకు డైలీ ఒకటి. అండ్ చూడండి ఇలా ఉన్నాయి ఇవి. లోపల ఎట్లుంటాయో నాకు తెలియదు, బట్ ఇప్పుడు నేను తినను. ఇది తిన్నాక మొత్తం అంటే మనం అన్నం తిన్న తర్వాత వేసుకోవాలంట, ఫుల్ మీల్ తర్వాత. సో ఇవన్నీ చాక్లెట్స్లా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్రోడక్ట్ ఇదే, మినాక్సిడిల్. సో దీన్ని కూడా అన్బాక్స్ చేద్దాము. సో ఇది వచ్చేసి ఇందులో సంథింగ్ ఏదో యూజేజ్ కార్డు ఉన్నట్టుంది, వారంటీ కార్డ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత బుడ్డగా ఉంది సిరప్, ఇది ఇంత చిన్నగా ఉంది. ఇది బియర్డ్ మ్యాక్స్ మ్యాన్ మ్యాటర్స్ మినాక్సిడిల్. అండ్ ఇది వచ్చేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకోవాలి కదా, ఇది అదనమాట. సో ఇవన్నమాట నేను తీసుకున్నది. అండ్ ఇప్పటి నుంచి మీకు జెన్యూన్ అనమాట, ఎలాంటి ఫేక్ కాదు, ఇదేం ప్రమోషన్ కాదు, వాళ్ళు ఏం నాకు ఇవ్వలేదు నువ్వు వీడియో చేయని. ప్లస్ జెన్యూన్గా మీకు చూపించాలనిపించింది. మేబీ మీరు కూడా కొంతమంది ఉండే ఉంటారు ఇట్లా ప్యాచ్ బియర్డ్తో సఫర్ అయ్యే వాళ్ళు. సో మీకు కూడా యూజ్ అవుతుందని నేను డాక్యుమెంట్ చేస్తున్నాను నా జర్నీ. ఇప్పుడు ఏంటంటే నేను వీడియో ఇలా ఇదేం చూపించకుండా సీక్రెట్గా వాడి ఒక మంచిగా రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు సడన్గా చూపిస్తే నమ్మే వాళ్ళు ఉండరు. సో నేను జెన్యూన్గా చూపిద్దాం అనుకుంటాను. నేను చాలా రోజుల నుండి చూస్తున్నా మ్యాన్ మ్యాటర్స్. అండ్ అలాగే పిచ్చోన్లాగా ఊకనే తీసుకోలేదు, చాలా రీసెర్చ్ చేసిన నేను కూడా. చాట్ జీపీటీలో అయి ఉండొచ్చు, ప్లస్ యూట్యూబ్లో వీడియోస్ అయి ఉండొచ్చు. చూస్తే లైక్ ఈ మినాక్సిడిల్ అని ఉంది కదా, ఇది డెఫినెట్లీ చాలా మంచిగా హెల్ప్ అవుతుందంట. అంటే ఇది అందరికీ వర్క్ కాదు, మళ్ళీ ఎలాంటి వాళ్ళకి వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు బేబీ హెయిర్ ఉండాలన్నమాట, అలాంటి వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది. ఇట్లా అంటే ప్యాచీ బియర్డ్, ఇప్పుడు నాకు బియర్డ్ ఫుల్ ఉంది, కాకపోతే అంటే బియర్డ్ షేప్ ఉంది, కాకపోతే ఫుల్ బియర్డ్ లేదు. అందుకే నేను ఇది తీసుకున్నా, బికాజ్ నాకు బేబీ హెయిర్ ఉందన్నమాట ఈ ఏరియాస్లో. అండ్ ఇప్పుడు దీంతో పాటు యాక్చువల్లీ ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను మీకు నేను. అడిషనల్లీ నేను ఇది కూడా తీసుకున్నా, వీగా ట్రిమ్మర్.
బికాజ్ నా దగ్గర ట్రిమ్మర్ ఉండే, కాకపోతే పాడైపోయింది అది. సో నేను అందుకే ఇది తీసుకున్నా. చూపిస్తాను మీకు ఇది కూడా ఇప్పుడు, వీగా ట్రిమ్మర్. సో ఒకవేళ మీకు ఈ ట్రిమ్మర్ ఫస్ట్ స్పెసిఫికేషన్ చూపిస్తానండి, దాని తర్వాత మీకు తీసుకోవాలా వద్దో మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఫిలిప్స్ వాడతా, కాకపోతే ఈసారి వీగా తీసుకున్నాను అనమాట. బికాజ్ ఆఫ్ వన్ రీజన్ మీకు చూపిస్తాను నేను. ఆ రీజన్ ఏంటో, ఇంతే వచ్చింది, ఇంత వారంటీ కార్డు ఉన్నట్టుంది. సో పక్కన పడేద్దాం. ఆల్రైట్, ఓకే, ఇవి వచ్చినాయి అనమాట. దీంట్లో ఏమేమి వచ్చినాయి అంటే చార్జర్, యూఎస్బి టు సి టైప్ చార్జర్. గుడ్ థింగ్ ఏంటంటే ఈ ట్రిమ్మర్కి సి టైప్ చార్జర్ అనమాట. సో మనం ట్రావెలింగ్ చేస్తున్నా సరే ఇది పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, సి టైప్ చార్జర్. సో ఇది ఇక్కడ పెడతా. అండ్ ఇది మెయిన్ థింగ్ ట్రిమ్మర్. అండ్ ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట. దీనికి ఆల్రెడీ ఒకటి 2 క్లిప్స్ ఇచ్చారు. అండ్ ఇది బ్యాగ్ అనుకుంటా. వావ్, బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంది, ఇగో చాలా థిక్ ఉంది. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది అదేమంటారు, అది ఇట్లా ముంగల ఉంటుంది ఆ క్లిప్, దాన్ని క్లీనింగ్ ఆయిల్ అనుకుంటా, ఆయిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ బ్రష్ ఇచ్చారు చిన్నది, అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిమ్మర్ నేను ఎందుకు తీసుకున్నా అంటే, మెయిన్ రీజన్ ఇగో ఇది ఆన్ అయింది ట్రిమ్మర్. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది ఛార్జింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో మనకు కనిపిస్తుంది అనమాట డిజిటల్లీ. ఓకే, అండ్ దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది బ్లూ కలర్ ఉంది కదా, ఇది నార్మల్. ఎట్లా ఆన్ చేయాలి ఇది? ఇగో ఇదేమో చూపిస్తా. 3 మోడ్స్ ఉంటాయి. ఓకే, ఎకో, ప్రో, మ్యాక్స్ అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఇది ఏ మోడ్లో ఉంది? ఇగో ఇది ఇప్పుడు ఇది వచ్చేసి ప్రో మోడ్. ఇది మ్యాక్స్. లైట్ బ్లూ కలర్, గ్రీన్ కలర్, డార్క్ బ్లూ కలర్. సో ఇంకోటి ఛార్జింగ్ పర్సంటేజ్ మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో మెయిన్ థింగ్ ఇది లిటరలీ మనకు ఛార్జింగ్ ఎంత ఉందో అర్థమైతే బెటర్ కదా, మనం ఎంతసేపు పెట్టి దానికి వదిలేస్తాము. సో నేను అందుకే ఇది ప్రిఫర్ చేసిన. అండ్ ఇంకోటి ఈ ఛార్జర్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి టైటానియంవి. ఇగో మీకు జూమ్ చేసి చూపిస్తాను మీకు నేను. సో గైస్ చూడండి, ఇదే అనమాట. ఇది గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదే టైటానియం అనమాట. జనరల్లీ అన్ని ట్రిమ్మర్స్కి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, కాకపోతే దీనికి బ్లేడ్స్ వచ్చేసి టైటానియం బ్లేడ్స్ ఉన్నాయి. ఇది మంచిది అనమాట, మన స్కిన్కి మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది వచ్చేసి 20 డిఫరెంట్ మోడ్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే 0.5 నుంచి ఈ క్లిప్ 20 mm దాకా పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇట్లా ఇక్కడ వెనకాల ఇట్లా స్క్రోలర్ ఉంది, దీంతో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీదికి వెళ్తుంది ఇది. సో ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రిమ్మర్ చాలా బాగుంది, ప్లస్ వీగా కంపెనీ మంచి బ్రాండ్ అయ్యేది. అండ్ ఈ ట్రిమ్మర్ నాకు ఎంత పడ్డదంటే 950 రూపీస్ పడ్డది. ఆల్రెడీ ఇప్పుడు నేను ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నా. మన సిరప్ పెట్టుకోవాలి డైలీ, మార్నింగ్ ఇంకా ఈవినింగ్ పెట్టుకోమని చెప్పారు వాళ్ళు నాకు. బై ద వే చెప్పడం మర్చిపోయినా, నేను వన్స్ ఈ మ్యాన్ మ్యాటర్స్ ఈ కిట్ బుక్ చేయగానే నాకు మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు ఒక ఫ్రీ కన్సల్టేషన్ కాల్ ఇచ్చింది అనమాట, ఒక డర్మటాలజిస్ట్ నుంచి, ఆన్లైన్ కాలే. సో మీరు ఇక్కడ చూడడానికి కావాలంటే. సో ఆ కాల్లో లిటరల్లీ 1-2 minutes మాట్లాడతారు అనుకున్నా, కానీ ఒక 25 minutes దాకా మాట్లాడింది ఓపికతో డాక్టర్. ప్రతి జాగ్రత్తలు నాకు చెప్పింది అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ మీరు కాల్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పింది. నాకు తెలిసి మనీ పే చేయాలనుకుంటా నెక్స్ట్ టైం. బట్ ఫ్రీ కన్సల్టేషన్ డాక్టర్స్ కూడా ఉన్నారు దాంట్లో, అది మన ఇష్టం. నాకు ఒకవేళ ఆ డాక్టర్తోనే మాట్లాడాలనుకుంటే పే చేయాలనుకుంటా, లేకపోతే ఫ్రీ డాక్టర్స్ కూడా ఉన్నారు, అది మన ఇష్టం టోటల్లీ. అండ్ ఇప్పుడు మాత్రం అండ్ అట్లే ఈ మ్యాన్ మ్యాటర్స్ యాప్లో డైలీ ప్రోగ్రెస్ ట్రాక్ కూడా ఉంది. అంటే నువ్వు డైలీ టాస్క్ చేయాలి, పెట్టుకున్నావా లేదా, వాళ్ళు చాలా మంచిగా ఉంది సిస్టమ్ అయితే, మంచిగా సెటప్ చేసి పెట్టారు మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు ప్లాట్ఫామ్. ఓకే, నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తా ట్రై చేయమని అంతే. కన్ఫర్మ్గా వెళ్ళండి అని చెప్పాను, ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కదా. బట్ ఇప్పటివరకు అయితే ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. ఇప్పుడు చూద్దాం ఇది పెట్టుకున్నాక నా స్కిన్ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో నాకు తెలియదు. లెట్ మీ ట్రై. వాళ్ళు ఏమన్నారంటే, నా బియర్డ్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ, ఇది ఇంత అంటే ఎక్కువ పెట్టుకోకుండా ట్రిమ్ చేసుకొని మీరు యూజ్ చేయండి అని చెప్పి అన్నారనమాట. సో అందుకే ప్రజెంట్ ఇప్పుడు మార్నింగ్ది పెట్టుకోవడానికి ట్రిమ్మర్ కూడా ఎట్లా కొత్తదే. సో ఈ ట్రిమ్మర్తో ఇప్పుడు కొంచెం లైట్గా షేవ్ ట్రిమ్ చేసుకొని అది పెట్టుకుందాం అనమాట. ట్రిమ్ చేసేసుకున్నా. అండ్ నాకు ఆ మ్యాన్ మ్యాటర్స్ డాక్టర్ ఏం చెప్పిందంటే, నువ్వు ఆ సీరం పెట్టుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోమన్నది. సో నేను ఫేస్ వాష్ ఇది వాడుతున్నా, ద డర్మాకో వాళ్ళది ఆయిల్ ఫ్రీ డైలీ ఫేస్ వాష్. దీంట్లో
హైలూరోనిక్ యాసిడ్ ఇంకా గ్లైకోలిక్ యాసిడ్ మల్టీవిటమిన్ ఉంటాయి. సో మీకు కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు దట్ డర్మా కోలో. అండ్ లెట్ మీ వాష్ మై ఫేస్ నౌ. ఆల్రైట్, ఒకవేళ మీరు ఈ ట్రిమ్మర్ పర్చేస్ చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తా, అక్కడ వెళ్ళి మీరు పర్చేస్ చేయండి. ఓకే, అండ్ రైట్ నౌ ఇప్పుడు వచ్చేసి నేను సీరమ్ అప్లై చేసుకుంటా మన చెంపకి. సో ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు ఒక రీసెర్చ్ చేసిన, అదేంటంటే ఈ డర్మా రోలర్ నేను యూజ్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ టైం ఇది వీక్లీ 2 times యూజ్ చేయాలంట. అండ్ అలాగే నైట్ టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఇది నైట్ టైం సీరం పెట్టుకునే ముందు. కాకపోతే ఇప్పుడు నేను మార్నింగ్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే నేను ఈ బ్లాగ్ చేస్తున్నా కాబట్టి. మీరు ఒకవేళ తీసుకుంటే నైట్ టైమే ప్రిఫర్ చేయండి. అండ్ వీక్లీ 2 times అంట. ఓకే, అండ్ ఇది ఇప్పుడు నేను అప్లై చేస్తాను. నా చెంపకి అప్లై చేసినాక సీరం పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇలా బాబా పెయిన్ అవుతుంది చాలా. బాగానే పెయిన్ అవుతుంది. అండ్ ఇప్పుడు రైట్నో మనం సీరం తీసుకోవాలి, మినాక్సిడిల్. సో ఇదన్నమాట మినాక్సిడిల్. అండ్ 0.5 అన్న 1 ఏమంటారు 0.5 ml అన్న 1 ml అన్న పెట్టుకోమన్నది ఆమె. నేను 0.5 ml పెడతా, ఎక్కువ పెట్టాను. సో ఇక్కడ దాకా ఉంది, వామ్మో 0.5 ml అంటే ఇక ఇక్కడ దాకా ఉంది, ఎక్కువనే ఉంది. ఓకే, నేను ఇది తీద్దాం బయటికి. ఓకే, ఎగ్జాక్ట్లీ 5 ml చూడండి, 5 ml ఉంది ఇది ఎగ్జాక్ట్లీ. రైట్ గైస్, ఇక మొత్తం అప్లై చేసుకున్నా. చెంపకు మొత్తం అంటుతుంది, ఇట్లా చెమ్మ అంటుంది అనమాట, మంటలేసినట్టు అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఇక ట్రీట్మెంట్ ఇది ఏం చేయలేము. సో మొత్తం అయితే పెట్టుకున్నా. 0.5 ml, వాళ్ళు 0.5 నుంచి 1 ml అన్నారు, నేను 0.5 పెట్టుకున్నా. సార్ 0.5కి మస్తు అయిపోయింది, సరిపోయింది నాకు. యాక్చువల్లీ వాళ్ళు ట్రిమ్మింగ్ అందుకే వేసుకోమన్నారు. ఇప్పుడు ట్రిమ్మింగ్ చేసినాం అనుకో హెయిర్కే ఉంటుంది, అది మన లోపలికి వెళ్ళదు అనమాట. అందుకే లైట్గా ట్రిమ్ చేసుకో, లేకపోతే షేవ్ చేసుకున్నారు. కాకపోతే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఊకే షేవ్ చేసుకోవద్దు, ట్రిమ్ చేసుకోవద్దు అన్నారు. అలాగే వదిలిపెట్టాలన్నారు. ఓకే, సో అంటే ఇప్పుడు అప్లై చేసే ముందు షేవింగ్ కానీ అట్లా చేయొద్దు అన్నారు. లైట్గా ట్రిమ్ చేసుకుంటే ఏం కాదన్నారు. కాకపోతే షేవింగ్ మాత్రం చేయొద్దు అన్నారు వాళ్ళు. ఓకే, అండ్ ఈ బియర్డ్ గమ్మీస్ వచ్చేసి ఓన్లీ వాళ్ళు అన్నం తిన్న తర్వాత, అంటే లైక్ ఫుల్ మీల్ ఏదైతే తింటావో దాని తర్వాతనే తీసుకోమని చెప్పారు. సో ఇప్పుడు నేను తీసుకోవాలనుకోవట్లేదు, నేను వన్స్ అన్నం తిన్న తర్వాత మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఇందాక నేను అన్నం తిన్నుండే, లంచ్ టైం అవుతుంది. సో ఇది యాక్చువల్లీ నా ఫేస్ ఆయిల్ ఉంది, పట్టించుకోకుండా. బికాస్ అదే సీరం పెట్టుకొని చాలాసేపు అవుతుంది, మినిమం 5 hours ఏమో అవుతుంది. నేను ఇంకా అట్లే వదిలేసిన. సో ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవద్దు ఫేస్. సో ఇది మ్యాన్ మ్యాటర్ చూడండి, తింటున్నా గమ్మి ఇది చిదాము. ఇట్లుంది, ఇది ఈ కలర్ ఉంది, ఇట్లా జెల్ టైప్ ఉంది, జెల్ టైప్. ఇక సో దీంట్లో బయోటిన్ అవి ఉన్నాయి అన్నమాట, విటమిన్స్ ఉన్నాయి బేసికల్లీ. ఈ మినాక్సిడిల్కి హెల్ప్ చేసేది. సో అదనమాట ఫైనల్లీ నా బియర్డ్ గ్రోత్ ఛాలెంజ్ ఇప్పుడు నేను తీసుకుంటున్నా. ఇది ఎలా అంటే వాళ్ళు నాకు ఏం చెప్పారంటే ఆ డాక్టర్, హెయిర్ నేను అడిగిన హెయిర్ ఎప్పటి వరకు నాకు ఫుల్ హెయిర్ వస్తుంది అంటే, చూడండి లైక్ ఇన్స్టెంట్గా మాత్రం హెయిర్ రావాలంటే రాదు, టైం పడుతుంది. అండ్ మీ జెనెటిక్స్ బట్టి కూడా అది మీ స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, మీ జెనెటిక్స్ బట్టి కూడా కొంచెం ఉంటుంది. కాకపోతే మీరు మినిమం గ్రోత్ అయితే ఒక 2 నుంచి 3 months లోపల మీరు ఆ చేంజ్ అనేది చూస్తారు. మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా మంచిగా బియర్డ్ రావడానికి డిపెండ్స్. కొంతమందికి 5 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 2 years కూడా పట్టవచ్చు. సో ఇప్పుడు మీరు ఇది ఎంతకాలం వాడాలి అనేది కూడా మీ గ్రోత్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఏం రావు. అండ్ అలాగే కొన్ని ప్రికాషన్స్ చెప్పారు, డైలీ లైక్ 3 liters వాటర్ తాగమని. అండ్ ఒక మ్యాన్ మ్యాటర్స్ యాప్ ఉంటుంది ఇట్లా. సో దీంట్లో అన్నీ ఉంటాయన్నమాట, లైక్ గమ్మేసి ఎప్పుడు అంటే ఒక మనం రిమైండర్ సెటప్ ఉంటుంది అనమాట. సో ఆ రిమైండర్ మనం ఆన్ చేసుకుంటే మనకు వాట్సాప్లో వాళ్ళు రిమైండ్ చేస్తారనమాట. ఓకే, ఈ గమ్మీస్ ఎప్పుడు తినాలి అండ్ వాటర్ తాగాలి. అండ్ అలాగే మన ప్రోగ్రెస్ కూడా అప్డేట్ చేస్తుండాలి, డైలీ ప్రోగ్రెస్ అప్డేట్ చేయొచ్చు మనము ఈ మ్యాన్ మ్యాటర్స్ యాప్లో. అప్డేట్ చేస్తే వాళ్ళకు మనకు అప్రిషియేట్ చేసుకుంటా మన ప్రోగ్రెస్ని కూడా చెక్ చేస్తారు. ఇంకోటి మన బియర్డ్ ఎట్లుందనేది డే నెంబర్ 1 వీడియో తీసుకొని అందులో పెడతాము. దాని తర్వాత మన ప్రోగ్రెస్ ఎట్లా ట్రాక్ అయిందో మనం కన్సిస్టెంట్గా అట్లా వీడియోస్ పెడతాం అనమాట. అది టోటల్లీ ఆప్షనల్, మీ ఇష్టం ఉంటేనే మీరు పెట్టవచ్చు. నేను పెట్టిన అనమాట అది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇది చాలా ఓపెన్గా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను, బికాస్
ఐ జస్ట్ ఫీల్ లైక్ షేరింగ్ విత్ యూ గైస్ బికాస్ చాలామంది మేబీ ఈ ప్యాచీ బియర్డ్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, ఒక జెన్యూన్గా రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ డైలీ నేను చూపిస్తాను, నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను కాబట్టి మీరు డైలీ నా ప్రోగ్రెస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి ఈ స్టెప్ తీసుకున్నా. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇది వెంటనే మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లేను. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఇప్పటివరకు అయితే నాకు అంత మంచిగా ఉంది. ఇంకా ఇప్పుడు నేను పెట్టుకున్న నా మొహానికి ఇక దాని రియాక్షన్ ఎట్లుంటుంది అనేది చూడాలి. బట్ ఇప్పుడైతే కొంచెం మంటలేస్తుంది నాకు. ఆ డర్మా రోలర్ పెట్టినందు వల్ల అనుకుంటా. సో అది ఇట్లా ఆబ్వియస్లీ అది కొయ్యసే ఉంది, హోల్స్లా వేసే ఉంటుంది. సో ఆ సీరం పెట్టుకున్నా కాబట్టి ఇట్లా నాకు మండుతుంది మొత్తము. ఇప్పుడు మనము నార్మల్లీ దెబ్బ తగిలితే డెటాల్ వేస్తే ఇట్లా చిమ్మ అంటుంది కదా, అట్లా అవుతుంది అనమాట. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే ఫన్నీ థింగ్, ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా కదా, ఒక 1 month లోపు నాకు ఆ బేబీ హెయిర్ నాకు ఏదైతుందో ఈ ఏరియాస్లో అది ఊసిపోతుందంట. నాకైతే మా ఊసిపోవడం ఏంద్రా ఆయన అనుకున్నా, కానీ అది ప్రాసెస్ అంట. ఊసిపోతేనే ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందని అర్థం అంట. అది ఊసిపోయి అక్కడ కొత్త ఫాలికల్స్ నుంచి ఇట్లా హెయిర్ వస్తుందని చెప్పిరు వాళ్ళు నాకు. సో అదనమాట. మీరు ఎవరైనా మ్యాన్ మ్యాటర్స్ ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. నెగిటివ్ కమెంట్స్ మాత్రం చేయకండి, నాకు భయం అవుతుంది. మళ్ళీ కొంచెం పాజిటివ్ ఇవ్వండి ఓకేనా. నెగిటివ్ కమెంట్స్ ఉంటే చేయకండి. అండ్ ఇది ఈ నేను కంప్లీట్గా రీసెర్చ్ చేసే తీసుకున్నా. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చు. మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళ నుంచి వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళది వెళ్ళి తీసుకోండి. నాకు వచ్చేసి 1000 రూపీస్ పడ్డది. అండ్ అలాగే ఒకవేళ మీరు లేదు బ్రదర్ నువ్వు వాడుతున్నావు కదా, నువ్వు వాడు, నేను చూసి మేము వాడతామంటే అది మీ ఇష్టం. ఇక మీరు డెఫినెట్లీ వెయిట్ చేయొచ్చు, నా లైవ్ ప్రోగ్రెస్ చూసి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. డైలీ వ్లాగ్స్ తప్పకుండా చూడండి. కంపల్సరీ మీకు నా డైలీ సీరం పెట్టుకునేది మీకు చూపిస్తాను. అండ్ నా ప్రోగ్రెస్ కూడా మీరు ట్రాక్ చేస్తారు. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్.